హాయ్ అండి, నా పేరు స్వాతి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చిన్నపిల్లలకంటే కొంచెం తెలియని వయసులో నుంచి పెద్దవాళ్ళు అయ్యేవారు పిల్లల వారికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎంత చదువుకున్నా ఏం చేసినా సంస్కారం అనేది రాదండి. కానీ తల్లిదండ్రులను మోసం చేసి తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పడము, ఇంట్లో నుండి డబ్బులు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకెళ్ళి కొనుక్కొని తినడము, ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అయినాయి అనుకోండి, ఫ్యూచర్లో అది పెద్ద దొంగతనం కింద ఇదైపోతుందండి. కాబట్టి చిన్నప్పటి నుంచే కొంచెం తల్లిదండ్రులు పిల్లలు ఎలాంటి పనులు చేస్తున్నారో ఏంటో అనేది కొంచెం ఫోకస్ చేయండి. పిల్లల పట్ల మొబైల్ ఇచ్చామా, మన పనులు చేసుకున్నామా అనేది కాదండి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు చాలా ఫాస్ట్ అయ్యారండి. ఫోన్లో చదువు కోసం ఆన్లైన్ క్లాసెస్ అని చెప్తున్నారు. తర్వాత మమ్మీ డాడీ పక్కనకి వెళ్ళిపోయిన తర్వాత గేమ్స్ అని, ఇన్స్టాగ్రామ్ అని ఎన్నో వీడియోస్ చూస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మీరు ఇంట్లో ఎన్ని పనులు చేసినా కానీ కొంచెం ఒక కంట కనిపెడుతూ ఉండండి. ముఖ్యంగా ఆడపిల్లలు. మనము గైడ్ చేసేది 11 సంవత్సరాల నుంచి. మనం ముఖ్యంగా ఫోకస్ పెట్టాల్సిన ఆడపిల్లల విషయంలో ఫోకస్ కంపల్సరీ పెట్టాలండి. ఎందుకంటే తప్పుదారి పట్టే వయసే అది. ఫస్ట్ ఇయర్ నుంచి 10th వరకు వాళ్ళకు చిన్నపిల్ల మనస్తత్వం ఉంటుంది. 11 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. చెడు దారి పట్టడం అయినా, మంచి దారి పట్టడం అయినా, ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ వయసులోనే చెడిపోతూ ఉంటారు. కాబట్టి మొబైల్ చాలా ఇవాళ రేపు పేదరికం ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే గొప్పవాళ్ళు పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చే ముందు 1కి 2 సార్లు ఆలోచించి వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి అనేది కొన్నిటికి పాస్పోర్ట్లు పెట్టడం చేయండి. ఇది ఒక సగటు ఆడపిల్లగా, సగటు ఆడదానిలాగా, సగటుగా తల్లిలాగా నేను ఆలోచించాను కాబట్టి చేస్తున్నాను. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నమస్తే అండి.